మూవీ ఎట్లా అనిపించిందమ్మా? బాగుంది బాబు, చాలా బాగుంది. డైరెక్టర్ మంచి పాయింట్ పట్టుకున్నాడు. స్టోరీ బాగుంది. రవితేజ చాలా బాగా చేశాడు. పాప కూడా చాలా బాగా చేసింది. అమ్మ, ఒక తండ్రికి కూతురికి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఎట్లా చూపించింది సినిమాలో? అప్పుడు తండ్రి కూతురికి అసలు ఎంత ప్రేమ అంటే అలా ప్రేమగానే పెంచుతారు. ప్రతి ఇంట్లో తండ్రి అంటే ఆడపిల్లకి చాలా ప్రేమగా ఉంటారు. కానీ రవితేజ ప్రతిదీ ఏది జరిగినా చెప్పమంటాడు. ఈ పాప ప్రతిదీ చెప్పేస్తుంది వాళ్ళ డాడీ. బాగా పెంచాడు. ఇప్పుడు ఆడపిల్ల గురించి అప్పుడు మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా జాగ్రత్త, ఇటువంటి ఇది వరకు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ సమాజం మర్చిపోతుంది. కానీ ఇలాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్త అని మెసేజ్ ఇచ్చినట్టు మనం. అంటే అమ్మ, సినిమా చూసినంత సేపు అది సినిమా థియేటర్ కాదు, ఒక దేవాలయం అని చాలా మంది అంటున్నారు. అట్లా అనిపించిందా మీకు? నాకైతే ఇంట్లో ఫ్యామిలీ లాగా అనిపించేసినట్టు అయింది. అలా ఫ్యామిలీ లాగా ఉంది. మనం ఇలా బాధ్యతలు కూడా తీసుకోవాలి. లేట్ అయినా ఎందుకు లేట్ అయింది, అసలు ఏంటి అని. అయ్యప్ప స్వామి పాటలు వస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? చాలా బాగున్నాయి. పూనకం వచ్చినట్టు అయింది, అమ్మవారు వచ్చినట్టుగా అయింది. పాటలు బాగున్నాయి, చాలా బాగుంది. ఇరుముడి సినిమా ఇరుముడి నిజంగా భక్తి అన్న, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డాడ్ కూతురికి ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు. ఎవరైనా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటే ఈ సినిమాకి రండి. ఎందుకంటే కూతురిని ఎలా సెక్యూర్ చేయాలో సినిమాలో చూపించారు అనమాట. మనకు కూడా తెలుసు కూతురిని ఎలా సెక్యూర్ చేయాలో, కానీ కొంచెం ఎక్కువ ఎమోషనల్గా ఏమైనా కష్టాలు వస్తే కొన్ని చెప్పుకోలేరు పేరెంట్స్కి. ఆ కష్టాలు కూడా డాడీకి చెప్పుకునేటట్టు సినిమాని బాగా నెరేట్ చేశారనమాట. అంటే ఒక్కొక్క సీన్ చూస్తున్నప్పుడు ఇంకా థియేటర్లో మొత్తం పూనకాలు వచ్చాయని అంటున్నారు. అలాంటి వైబ్ కలిగిందా మీకు? అట్లాంటి పూనకాలు ఏం రాలేదన్న. మనం మాస్ ఆడియన్స్ కోసం రవితేజ గారు ఉన్నారు. కొంచెం కొత్తగా ఉంటుందని ట్రెడిషనల్ డైవింగ్ చేశారు. అది కూడా వర్కౌట్ అయింది, బాగానే ఉంది సినిమా. ఎక్కడ బోరింగ్ అయితే లేదు. సినిమా బాగుంది, మంచి భక్తి భావం ఉండేటట్టు సినిమా బాగుంది. మరి రవితేజ గారికి మాస్ క్యారెక్టర్లు తప్ప ఇట్లాంటి సెట్ కావని కొంతమంది అంటున్నారు. అట్లేమన్నా అనిపించిందా? అట్లేం లేదు. అట్లయితే నాని కామెడీగా చేసేవాడు కదా. దసరా నిండే ఏదో ఊరమాసలా చేస్తున్నాడు. మరి అట్లా చూడట్లేదు జనాలు. అంటే ఒక్కొక్క హీరో ఇప్పుడు కామెడీ చేస్తే నెక్స్ట్ మాస్ చేస్తారు, మాస్ చేస్తే కామెడీ చేస్తారు. కేజీఎఫ్ అంత పెద్ద స్టార్ కూడా నెక్స్ట్ కామెడీ చేపిస్తారు చూడండి. ఇట్లా చాలా బాగుందని సినిమా. పాప సెంటిమెంట్ మీద బాగా చేశారు. రవితేజ గారు బాగా యాక్టింగ్ చేశారు. సాంగ్స్ బాగున్నాయి ఇందులో. ఇప్పుడు రవితేజ గారు అంటే మనము మాస్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మరి ఇట్లాంటి క్యారెక్టర్ ఆయనకి సెట్ అయిందంటారా? పర్ఫెక్ట్గా సెట్ అయిందన్న క్యారెక్టర్. ఆయన చేసిన యాక్టింగ్, ఆ ఎమోషన్ పండించడం, కూతురు మీద ఎమోషన్ పండించడం అదిరిపోయింది అసలు. అది అంటే చూస్తుంటే మనం ఎమోషన్ అయిపోతాం. అంత బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మరీ చేశారు. అంటే థియేటర్ అంతా కూడా మేము ఒక టెంపుల్ లాగా ఎక్స్పీరియన్స్ చేసామంటున్నారు. అట్లాంటి ఫీల్ అలాగే ఉంది. స్క్రీన్ మీద ఇరుముడి సాంగ్ చూస్తున్నంత సేపు మన కళ్ళ ముందు నిజంగా మన ఇంటి దగ్గర జరుగుతున్నట్టే ఫీల్ వచ్చింది ఆ సాంగ్. కానీ చాలా బాగుంది సినిమా. తండ్రి కూతురు మధ్య ఆ బాండింగ్ ఎట్లా అనిపించింది? చాలా న్యాచురల్గా చేశారు. చాలా న్యాచురల్గా ఉంది. పాప బాగా చేసింది. నిజంగా నాకు కూడా కూతురు ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అంటే వాళ్ళిద్దరు స్క్రీన్ మీద అలా వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తే నాకు కూడా కూతురు ఉంటే నేను కూడా అలా చూసుకోవచ్చేమో అని అనిపించింది. చాలా బాగుంది సినిమా. సాంగ్స్ వస్తున్నప్పుడు మీరు సీట్లో కూర్చున్నారా, లేకపోతే మీ కాళ్ళు అసలు? ఇరుముడి సాంగ్ అయితే ఎగరటమే అన్నది. కామెడీ కొంత లేదు, మైనస్ అనే ఒక టాపిక్. ఈ స్టోరీకి కామెడీ అవసరం లేదన్న అసలు. బట్ రవితేజ బాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కామెడీ చేస్తారు. అంటే టైటిల్ అలాంటిది. ఆ టైటిల్కి కామెడీ నెగిటివ్ ఉందా? నెగిటివ్ పాయింట్ నెగిటివ్ అనేది ఎవరైనా చూసి